నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయ్మొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములతో ఉన్న ఈ తిరువాయ్మొళి నాలాయిర దివ్య ప్రబంధంలో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మొదటి పత్తును చూశాము. ఇప్పుడు రెండవ పత్తులో నమ్మాళ్వారు మనకు మన అహంకార మమకారములను పోగొట్టుకొని మనము ఆ భగవంతుడిని సేవించినట్లయితే ఆ స్వామిని మనము తప్పకుండా చూడగలము అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు రెండవ పత్తులోని 6 భాగములను చూశాము. ఈరోజు రెండవ పత్తులోని 7-8 భాగములను చూద్దాము. తిరువాయ్మొళి రెండవ పత్తులోని 7వ భాగము. ఆ స్వామివారి దివ్యనామములతో నిండి ఉన్న 7వ పత్తు. మొదటి పాశ్రము. కేశవంతమరకీళ్మేలేం ఎమరేలేళు పిరప్పుం మాష తెరీతు పెత్తు நம்முடை வாழ்வுவாய்க்கென்றாவா ஈசன் என் கருமாணிக்கம் என் செம் கோலா கண்ணன் விண்ணோர் நாயகன் எம்பிரான் எம்மான் నారాయణానాలే. ఓ కేశవా, నా స్వామి, నా నీలమణి మాణిక్యమా, సుందర నేత్రముల దేవాదిదేవా, శ్రీమన్నారాయణుడా, నేను నా బంధువులు అందరము 7-14 తరముల వారము నీ భక్తులమైతిమి. అందుకు ప్రతిఫలముగా నీ కరుణా కటాక్షములతో అష్టైశ్వర్యములను పొంది కీర్తి ప్రతిష్టలతో తులతూగుతున్నామయ్యా. రెండవ పాశ్రం. నారణన్ములు ఏలూలలక్కుం నాతన్ వేదమయ్యన్ కారణం గిరిశేఖరుమం ఇవై ముతల్వన్ ఎందై క్షీరణంగు అమరర్ విరర్ పలరుం తొలుతు ఏత నిన్రు వారణத்தை మరుపు వశితాభిరాణ్యన్ మాతవనే. ఓ శ్రీమన్నారాయణుడా, నా స్వామి, అన్ని లోకములను ఏలే నా సర్వేశ్వర, వేదమయుడా, అన్ని ప్రాణులు చేసే మంచి చెడులకు మూలమై ఉన్న సర్వగుణ సంపన్నుడా, దేవతలు, ఋషులు, మునులు, భక్తులు అందరూ ఆశ్రయించి కీర్తిస్తుండగా నువ్వు మాధవుడవై ఆ మధురా నగరములోని మదపుటేనుగు దంతమును విరిచావా స్వామి. మూడవ పాశ్రం. மாதவா நின்றதே கொண்டு என்னை நீ பார்பட்டது யாத்தோ அவங்களும் ஷேர் கொடேன் என்று என்னொள் புகந்து இறந்து தீத்து அவம் கெடுக்கும் அமுதம் செம் தாமரை கண்குன்றம் கொது ஆவம் இல் என்னா கண்ணல் கட்டி எம்மான் என் గోవిందనే. మాధవ అని నోరారా పిలిచినంతనే అమృతము వంటి ఆ భగవంతుడు, ఎర్రని తామర కన్నుల పర్వతాకారుడు, పటిక బెల్లము వంటి అద్భుతమైన రుచి కలిగిన నా స్వామి నన్ను తన భక్తుడిగా స్వీకరించి నాలో ఉన్న నా పాపములను దోషములను పోగొట్టెను. ఇక ముందు కూడా ఆ పాప దోషములు నా వద్దకు రానియకుండా ఆ గోవిందుడే నన్ను కాపాడును. నాలుగవ పాశ్రం. கோவிந்தன் கொடகூத்தன் கோவலனென்றென்றே குனித்து தேவும் தன்னையும் பாடியாடா திருத்தி என்னை கொண்டு என் பாவந்தன்னையு பாரகைத்து எமர் 7 பிறவைப்பும் மேவும் தன்மையம் ఆకినాన్ వల్లల్ ఎంపిరాన్ విట్టువే. గోవిందుడా అని అంటూ పరమ పావనమైన ఆ పరతత్వ మోక్షమును పొందగోరిన నేను సులభ సాధ్యమైన భక్తి మార్గములో ఓ గోపాలుడా, ఓ గోరక్షకుడా, ఓ గోవర్ధనగిరిదారి అని అంటూ భక్తి పారవస్యముతో తన్మయత్వముతో ఆడిపాడగా ఆ స్వామి భక్తుడిని అయిన నన్ను చేరి నా పాపములను అన్నిటినీ పోగొట్టి నన్నే కాక నా 7-14 తరాల వారికి కూడా తనను చేరి తరింపచేసే ప్రశాంతమైన మనస్సును, మంచి మార్గమును మాకు ప్రసాదించెను. ఐదవ పాశ్రం. విట్టు ఇలంగు శంగోతి తామరై పాతం కైకల్ కంగళ్
விட்டு இலங்கு கரும் சுடர் மலையே திருவுடம்பு விட்டு இலங்கு மதியம் ஷீர் ஷங்கு சக்கரம் பருதி விட்டு ఇలంగు ముడియమ్మాను మధుసూతనన్ తనకే. మెరిసే సుతిమెత్తటి ఎర్రటి దివ్య పాదములు, చేతులు, విశాలమైన ఎర్రటి తేజవంతమైన కన్నులతో వెలిగే నల్లని పర్వతాకారపు దివ్యకాంతి శరీరము, నిండు చంద్రుడు వెదజల్లే వెండి వెన్నెల వంటి తెల్లని అందమైన శంఖము, సూర్యప్రకాశపు గుండ్రని చక్రము, కోటి సూర్యప్రకాశపు కిరీటము కలిగి ఉన్న భగవంతుడు మన మధుసూదనుడే. 6వ పాసురం. మధుసూదனை என்று மத்துயோலேன் என்று எத்தாலும் கருமான்மின்றி துதிசூழந்தா பாடல் கல் பாடியாடா நின்று ஊழியோழி தொரும் எதிர் சூழல்வுக்கு என்னைத்து ஓர் பிறப்பும் எனக்கே அருள்கள் செய்யா విధిశూళందా తాళ ఎనకే అమ్మాన్ తిరువిక్రమనయ్యే. మధుసూదనుడిని తప్ప వేరొక దైవమును తెలియని నేను నా మనసులో వేరొక ఆశ కోరిక లేక ఆ భగవంతుడిని తలుస్తూ పాడుతూ ఉండడం వలన అనేక జన్మలు ఎత్తి ఎన్నో యుగములు తపస్సు చేసినంత గొప్ప ఫలితము ఎదురుగా వచ్చి సాటిలేని ఆ గొప్ప త్రివిక్రముడిపై కృతులు రచించే గొప్ప భాగ్యము నాకు కలగచేసినది. 7వ పాసురం. తిరువిక్రమన్ செந்தாமரை கண்ணி அம்மானின் கணிவாய் உருவில் பொலிந்தா வெள்ளை வழங்கி நிறுத்தன் என்றென்று உள்ளி பரவி பணிந்து பல்வூழியூழினின் பாத்த பங்கையமே மருவி தொழுமனமே தந்தாய் வல்லை காண் என் వామననే. త్రివిక్రముడు అయినా నిన్ను ఎర్రని తామర కన్నులవాడా, ఎర్రని దొండపండు అదరము కలవాడా, అందమైన తెల్లని పలువరస కలవాడా అని పూజిస్తూ ధ్యానిస్తూ స్తుతిస్తూ నమస్కరించినంతనే ఎన్నో వేల సంవత్సరములు తపస్సు చేసినంత గొప్ప ఫలితమును నాకు ఇచ్చి నీ దివ్యపాద పద్మములను సేవించే మంచి మనస్సును కూడా ఇచ్చావా స్వామి, ధన్యుడనైతిని వామన. 8వ పాసురం. వామనన్ ఎన్ మరకతవண்ணన్ தாமரை கண்ணினன் காமனை பையந்தா என்றென்று உன் கலல் பாடியே பணிந்து தூமனத்தனானாய் பிறவி தொழதி நீங்கா என்னை தீ மனம் கடத்தாய் உனకు ఎన్ శైకేన్ ఎన్ శిరీతననే. ఓ వామనుడా, నా మరకతమణివర్ణుడా, తామర నేత్రపు మన్మధుడు తండ్రి అని మనసారా తలుస్తూ నీ దివ్యపాద పద్మములపై పడి నమస్కరించినంతనే నా పూర్వజన్మ పాపకర్మలు నశించి నా మనసులోని చెడు దోషములు పోయి నేను పవిత్రుడిని అయితిని. స్వామి, ఓ శ్రీధరుడా, దీనికి ప్రతిఫలముగా నీకు నేను ఏమి ఇవ్వగలను? 9వ పాసురం. శ్రీధరన్ శయ్యా తామரை కண்ணன் என்றென்று இராப்ப கல்வாய் வெறி அலமரந்து கங்கள் நீர் மல்கி வெவ்வு உயிர்த்து மரி தீவினை மாளா இன்பம் வளரவை கல் இரி உன்னை என்னுள் வைத்தனை என் நீருடி కేశనే. ఓ శ్రీధరుడా, ఓ హృషికేశ, ఎర్రని తామర కన్నులవాడా అని అంటూ మనస వాచ కర్మణ రాత్రనక పగలనక నీ నామములనే పలుకుతూ భక్తి పారవస్యముతో నిన్నే తలుస్తూ తన్మయత్వముతో ఆనంద బాష్పములను కారుస్తూ వేడి నిట్టూర్పులతో నిన్నే కీర్తిస్తున్నందువలన నా క్రూర పాపములన్నీ నశించి నా మనసు చాలా ప్రశాంతమైనందున వలన ఎల్లవేళలా నువ్వు నా మనసులో కొలువై ఉండి నా ఆనందమును పెంచుతున్నావా స్వామి. 10వ పాసురం. ఇరుడి కేశన్యం బిరాని లంగై అరక్కరకులం మురుడు తీర్థాభిరాని అమ్మాన్ అమరర్ பெம்மானென்றென்று தெருடியாக்கில் நெஞ்சே வணங்கோ திண்ணம் அறியறிந்து மருடி ஏலும் విండేల్ కండాయ్ నంబి పర్పనాపనయ్యే. ఋషికేశుడు లంకలోని క్రూర రాక్షస కులమును ఆ కులమునకు రాజైన రావణాసురుడిని చంపిన స్వామి మనకు మంచి చేస్తాడు అని పూర్తిగా నమ్మి మనలో ఉన్న అజ్ఞానమును పోగొట్టుకుని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ దృఢమైన విశ్వాసముతో జ్ఞానమును పొంది
ఆ స్వామి తత్వమును తెలుసుకొని ఆ పద్మనాభుడిని విడిచిపెట్టకండి. 11వ పాసురం. பற்பனாபன் உயர்வரா உயரம் பெரும் திரளோன் எற்பரன் என்னை ஆக்கி கொண்டு எனக்கே தன்னை தந்தா கற்பகம் என் அமுதம் கார்முகில் போலும் வேங்கடனல் வெற்பன் விஷும்போர் విరాన్ ఎందై తామోదరనే. పద్మనాభుడు దేవతలందరిలోకి గొప్ప బలవంతుడు. నన్ను సృష్టించి తనను పూజించే భాగ్యమును నాకు ప్రసాదించిన స్వామి. కోరిన కోరికలను తీర్చే కల్పవృక్షము. నాకు అమృతముతో సమానమైన వాడు ఎవరో కాదు. భక్తుల యందు అభిమానము కలిగిన భక్తసులభుడు. వర్షించే నీలమేఘము వంటి వెంకటేశ్వరుడు. దేవతలను రక్షించే ఆ దామోదరుడే. 12వ పాసురం. தாமோதரனை தனி முதல்வனை ஞானமுண்டவனை ஆமோதரம் அறியா ஒருவர்க்கு என்றே தொழுமவர்கள் தாமோதரன் உருவாக்கியா சிவர்க்கும் திசை முகர்க்கும் ఆమోదరామరియా ఎమ్మానై ఎన్ ఆళివన్ననయ్యే. భక్తుల హృదయములో కట్టబడిన దామోదరుడు, అద్వితీయ కారణుడు, తన నోటిలో ఈ భూమిని చూపించిన శ్రీకృష్ణుడు. సముద్రవర్ణుడైన ఆ భగవంతుడి విశ్వరూపము గురించి, ఆ స్వామి తత్వము గురించి బ్రహ్మదేవుడు శివుడు కూడా తెలుసుకోలేరు. 13వ పాసురం. வண்ணமாமணி உச்சோதியை அமரர் தலை மகனை கண்ணனை நெடுமாலை தென்குருவூர் ஜடகோபன் பண்ணியா தமிழ் மாலை 1000 இவை 12 பன்னில் பன்னீரு నామపాటు అన్నల్ తాళు అణైవిక్కుమే. శ్రీకృష్ణుడు దేవతలకు అధిపతి, నిత్య నిర్వాహకుడు అయిన ఆశ్రిత వ్యామోహనుడు. గొప్ప ప్రకాశవంతమైన మణిమయ దివ్య తేజముతో విరాజిల్లే శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తూ అందమైన కురుకాపురి నగరములో నివసించే షటకోపులు అనే నమ్మాళ్వారు రచించిన ఈ 12 ద్వాదశ నామముల ద్రవిడ పాశ్రములను చదవగలిగిన వారు వారి జీవిత తదనంతరమున ఆ భగవంతుడి దివ్య పాదపద్మములను పొందగలరు. తిరువాయ్మొళి 2వ పత్తులోని 8వ భాగం. మొదటి పాసురం. அணைவத்து அரவு அணை மேல் பூம்பாவையாக்கம் புணர்வத்து இருவர் அவர் முதலும் தானே இணைவனாம் எப்பொருட்கும் வீடு முதலாம் புனைவன் பிறவி கடல் నీందు వారకే. శేషశయ్యపై చేరి శ్రీదేవిని వక్షస్థలముపై నిలుపుకొని బ్రహ్మదేవుడు శివుడు అనే వారికే కాకుండా ఎట్టి వస్తువులకైనా కారుణుడై ఉన్న మోక్షకారకుడు ఈ జన్మల సాగరమును దాటించే తెప్ప అవుతున్నాడు. 2వ పాసురం. நீந்தும் துயர் பிறவி யுட்படுத்து மத்து எவ்வே வையும் நீந்தும் துயர் இல்லா வீடு முதலாம் பூந்தல் புனல் ஒயக்கை யானை இடர்க கடிந்தா பூந்தன் துளாயன் కణిక నాయకన్ పునరప్పే. పూలతో నిండిన నిండు నీటి సరస్సున ఉన్న ఏనుగు దుఃఖమును పోగొట్టిన స్వామి. అందమైన చల్లని తులసిని కలిగి ఉన్న స్వామితో ఉన్న గొప్ప సంబంధమే మనలో చేరి ఉన్న భయంకరమైన పాపపు బాధలను దుఃఖమును పోగొట్టి దుఃఖమే లేని మోక్షమునకు కారణమవుతున్నది. 3వ పాసురం. పునరకుమ్మయినా మళికుం మరణం పునరత్త తన్వూందియోడు ఆకత్తు మన్ని పునరత్త తిరువాకి తన్మార్విల్ తాన్ షీర్ పునరప్పన్ పెరుం పునర్పు ఎంగుం పులనే. నాభిలో బ్రహ్మదేవుడిని సృష్టించి వక్షస్థలమున లక్ష్మీదేవిని నిలుపుకొని తనకు సరిపడా అంతటా అద్భుతమైన దివ్యలీలలను చూపిస్తున్న స్వామి సృష్టించే బ్రహ్మదేవుడు అవుతున్నాడు, సంహరించే శివుడు అవుతున్నాడు. 4వ పాసురం. புலன் 5 மேயும் பொறியைந்து நீங்கி நலமந்தம் கல்லது ஓர் நாடு பகுவீரு అలమరందు వియాశురరై శెత్తాన్ పలమందు షీరిల్ బడి మిన్వాతే. అవధులు లేని ఒక గొప్ప ఆనందపు ప్రదేశమును చేరాలని అనుకునేవారా? 5 ఇంద్రియములను నిగ్రహించుకొని పాపములో ముంచెత్తి 5 జ్ఞానేంద్రియముల భ్రమలను తొలగించుకుంటూ రాక్షసులను చంపిన స్వామి యొక్క ఎడతెగని కళ్యాణ గుణములను కీర్తించడానికి వచ్చి చేరండి.
ఐదో పాశ్రం. ఓవాతు ఎరవిరవియొట్టు పడా మత్తైవే వెయ్யும் మూవత్తాని ముతాలాయ్ మూవులకుం కావలోన్ మావాకి ఆమయ్యాయ్ మీనాకి మాందిడమాం దేవాతి దేవా పెరుమానేన్ తీర్థనే. ఎడతగని జన్మలను నాశనము చేసేవాడు, అవధులు లేని ఆదికారణుడు, ముల్లోకములను రక్షించే దేవాది దేవుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ పరమ పావనమూర్తి హయగ్రీవుడై కూర్మమై మత్స్యమై మానవుడై అవతరించెను. ఆరవ పాశ్రం. తీర్థనువలకు అళందాశే అడిమేల్ భూమ్ తామం ஷேர்த்தியவையே சிவன் முடிமேல் தான் கண்டு பார்த்தந்தேழுந்தொழிந்தா பை துளாயன் பெருமை பேர்த்தும் ஒருவரால் வேஷா கிடந்ததே. లోకములను కొలిచిన పావనమూర్తి అయిన వామనుడి అందమైన దివ్య పాద పద్మములపై పూలను మాలగా చేసి వేయగా ఆ మాలనే వచ్చి శివుడి నెత్తిన పడి ఉండడం చూసిన అర్జునుడు నిజమేమిటో తెలుసుకొని పచ్చని తులసి కలిగిన ఆ పరమాత్మ ఎదురుగా ఉన్న ఈ శివుడు ఒక్కరి అని ఎవరూ చెప్పకుండానే తెలుసుకోగలిగెను. ఏడవ పాశ్రం. கிடந்து இறந்து நின்று அளந்து கேளலாய்க்கு எழுவுக்கு இடந்திடும் தன்னள் வரக்கும் உமிழும் தடம் பெரும் தோளார தளவும் பாரென்னும் மடந்தையை மால் செய்கின்ற మాలార్ కాంబారే. విశాలమైన నీటిలో మునిగిన గొప్ప భూమి కిందకు చేరి విడదీసి తన కడుపులో దాచుకొని మరలా ఉమ్మి చేతులతో పట్టుకొని కొలిచి ఈది భూదేవిపై పడుకొని కూర్చొని నిల్చొని ఆ స్వామి చేస్తున్న గొప్ప గొప్ప పనులను ఎవరు తెలుసుకోగలిగారు. ఎనిమిదో పాశ్రం. కాంబారెమ్మిషన్ కన్ననయ్యన్ కాణూన్ మారు ఊన్ పేషిల్ ఎల్లా ఊలకుం ఓర్దొత్తు ఆత్త షేంబాలా వీడో హీరో మత్తు ఎప్పొరుట్కుం ఏంబాలుం షోరాన్ బరందు వళనాం ఎంగుమే. విశిష్టమైన గొప్ప వైకుంఠములో ముక్తిని పొందిన ఆత్మలతో సహా చిన్న అణువునైనా వదలకుండా అంతటా నిండి ఉన్న స్వామి ఆ శ్రీకృష్ణుడి గురించి తెలుసుకొని ఇది ఆ స్వామి తినే ఆహారము అంటూ చెప్పగలిగితే ఈ లోకములు అన్నీ కూడా ఒక ముద్దకు రావు. తొమ్మిదవ పాసం. எங்கும் முளன் கண்ணன் என்ற மகனை காயந்து இங்கு இல்லையால் என்று இரணியன் தூண் புடைப்பா அங்கு அப்பொழுதே அவன் வீயா தோன்றியா என் சிங்காபிரான் வெறுமை ஆராயும் శీర్మైతే. అంతటా నిండి ఉన్నాడు ఆ స్వామి శ్రీకృష్ణుడు అని పలికిన తన పుత్రుడు ప్రహ్లాదుడిపై కోపగించి ఇక్కడ లేడు చూడు ఓహో అని హిరణ్యకశ్యపుడు స్తంభముపై కొట్టగా అప్పటికప్పుడే వాడు చచ్చునట్లుగా అవతరించిన స్వామి ఆ నారసింహుడి గొప్పదనమును గురించి చెప్పడము సాధ్యమా? 10వ పాశ్రం. ஷீர்மை கொள்வீடு சுவரக்க நரகுத ஈரா ஈர்மை கொள்ளுதேவர் நடுவா மத்து எப்பொருட்கும் வேறு முதலாய் வித்தாய் பரந்து தனி நின்றா கார்முகில் போல் வண்ணன் என் కన్నனை நான் కండేనే. అన్ని లోకముల మధ్య ఉన్న ఈ ప్రపంచములోని అన్ని వస్తువులకు సహాయకారి అయి నిమిత్త మాత్రుడై ఉన్న నా స్వామి నరకములోకి వెళ్ళనీయకుండా మహిమ కలిగిన మోక్షమును ప్రసాదించగలిగిన స్వామి కారుమేఘము వంటి శ్రీకృష్ణుడిని నేను చూడగలుగుతున్నాను. 11వ పాశ్రం. கண்தளங்கள் செய்யா கருமேனி அம்மானை மண்களம்பும் சோழ் வழுத்தி வளநாடன் பண்தலையில் சொன்னா தமிழாயிரத்து இப்பத்தும் வல்லார் விண்தலை என் வீத்திருந்து ఆళ్వార్ అమ్మా వీడే. ఎర్రని కన్నుల నల్లని దివ్య శరీరపు స్వామి గురించి తుమ్మెదలు తిరిగే తోటల తిరునగరిలో నివసించే శటగోపులు అనే నమ్మాళ్వారు గానము చేస్తూ చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున అన్నిటిలోకి గొప్ప స్థానమై ఉన్న
ఆ వైకుంఠమునకు వెళ్ళి అక్కడే ఉండిపోగలరు.